ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాచారం అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కార్మిక సంఘ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా ఉండి రాష్ట్రాల రక్షణ కోసం దేశ రక్షణ కోసం అనేక సేవలు అందించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అతని ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎలాంటి అర్హతలు లేనటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అధునాతన వెపన్స్ తో సెక్యూరిటీని అరేంజ్ చేయడాన్ని తప్పుపట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తిరిగి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన నాచారం సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రశ్నించే గొంతును హత్య చేసేందుకు ఈ రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతా ఉన్నారు. మరి ప్రవీణ్ కుమార్ గారికి దేశం కోసం ప్రాణాలైన సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారికి రాష్ట్రపతి మెడల్స్ వచ్చినా మరి ఈ రేవంత్ రెడ్డికి మరి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రవీణ్ కుమార్ గారికి మరి ఎందుకోసం మీరు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్ AK-47 గన్నును తీసేస్తున్నారు? మీరు సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీ తమ్ముళ్ళు ఇదే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేసిండ్రు దేశం కోసం అని చెప్పి ఏ ప్రజాప్రతినిధా, ఒక కౌన్సిలరా, ఒక వార్డు మెంబరా ఏముందని తెట్టనుందని ఈ గన్మెన్లు ఇచ్చి, బుల్లెట్ కార్లు ఇచ్చి, ఆయనను మరి ఈ ఎస్కాట్లు ఇచ్చి తిప్పుతా ఉన్నారు. ఇది ప్రజా దుర్వినియోగం చేస్తున్నారు. పేద ప్రజల యొక్క ఆశలను కుల్లగొట్టేందుకే మీరు చేస్తున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి దయచేసి రేపు పోలీస్ మిత్రులారా, రేపు మా ప్రభుత్వం వస్తుంది. ఇదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు మీ భరతం పట్టణానికి వస్తాడు. ఈ ప్రజలంతా కూడా ఈ రోజు నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేస్తుండొచ్చు కానీ, ఇదే గన్మెన్లు తీసేస్తుండొచ్చు కానీ ప్రజలు ఆయనకు అండగా ఉంటారు. ప్రజలే ఆయన ప్రాణ రక్షణగా పనిచేస్తారని చెప్పి నీకు ఖబర్దారని హెచ్చరిక తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి. ప్రవీణ్ కుమార్ మీద చెయ్యి వేస్తే ఇదే మందకృష్ణ మాదిగా మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాడు. రాష్ట్రం తెలంగాణ ప్రాంతం బగ్గుమని మంటది. ఈ రోజు దళితులందరూ ఏకమైతే, బహుజనులంతా ఏకమైతే, అగ్రకుణాలు అంటే పేదలు కూడా ఏకమైతే నువ్వు తట్టుకోలేవని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ప్రవీణ్ కుమార్ గారి మీద బుల్లెట్ ప్రూఫ్ కార్ గాన తీస్తే తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రవీణ్ కుమార్ గారు మహిళల కోసం మాట్లాడితే, రక్షణ కోసం మహిళలను మానభంగం చేస్తున్నటువంటి వ్యక్తులకు నువ్వు రక్షణ కల్పిస్తావా రేవంత్ రెడ్డి? ఈ రోజు నిన్ను ఖచ్చితంగా రేపు నోటు కేసులో నువ్వు దొంగవయ్యి ఈ రోజు ఇదే నరేంద్ర మోడీ నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వు ఇదే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయవా? ఈ ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకో. ప్రవీణ్ కుమార్ సార్కి నువ్వు గాన గన్ మ్యాన్ ఇదే బుల్లెట్ కార్ గాన తీస్తే రేపు బగ్గుమని రాష్ట్రం మరి నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.